అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆపత్కాల బాంధవుడు, అనాథ రక్షకుడు అయినటువంటి శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేతంగా తల కింద వరాల పుంజాన్ని దిండుగా ధరించి తన దగ్గరకు విచ్చేస్తున్న భక్తులకు గోవింద అంటే నేనున్నానని చెప్పని ఆ యొక్క చిన్ముద్ర రూపం ధరించి చిరునవ్వుతోటి నిత్యము కూడా నారద మహర్షి ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రము శ్రీ గోవిందరాజస్వామి దేవాలయము. ఇంతటి మహిమాన్వితమైనటువంటి గోవిందరాజస్వామి దేవాలయంలో ప్రతి శనివారం కూడా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు పాంచరాత్ర దివ్యాగమోక్త శాస్త్ర ప్రకారంగా స్వామివారికి విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహ వాచనము, రక్షాబంధనము, నవకలశ స్థాపన సహిత విశేష పంచామృత అభిషేకము, నీరాటము అనేటువంటి ద్రావిడ ప్రబంధం ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది. తిరిగి సాయంకాలం స్వామివారికి 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. కావున భగవద్భక్తులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని గోవిందరాజ స్వామివారి కృపకు పాత్రలు కాండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు సకాలంలో ఉన్నత విద్య, ఉద్యోగము, వివాహంగా స్త్రీ పురుషులకు వివాహ ప్రాప్తి, తర్వాత సంతాన దంపతులకు సకాలంలో సంతానము, మహిళలకు అఖండమైనటువంటి లక్ష్మీ కటాక్షము, సౌభాగ్యము, రాజకీయ నాయకులకు అఖండమైనటువంటి రాజయోగము, న్యాయ సంబంధమైనటువంటి చిక్కులు కూడా తొలుగుతాయి. కావున అందరూ కూడా ఇటు సదవకాశాన్ని వినియోగించుకొని ఆ కలిగా దైవమైనటువంటి గోవిందరాజ స్వామి వారి సేవలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సింది కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ.